హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ చామదుంపలు వంకాయలు అండి. చామదుంపలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. వంకాయలు మీ ఇష్టం. చింతపండు అండి నేను పెట్టుకుంటానన్నాను కదా, కావాల్సింది పిండుకుంటాను. ఇలా వంకాయలు ఒక 5 తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మన కారానికి సరిపడినంత, ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండి. ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. చామదుంపలు డైరెక్ట్గా కూడా వండుకోవచ్చు, అయితే చిక్కు తీయటం చాలా కష్టమవుతుందండి. చిన్న చిన్నగా ఉంటాయి కదా, చిక్కు తీయటం కష్టమవుతుందని ఉడకబెట్టుకున్నా కానీ 3-4 విజిల్స్ వచ్చినా కానీ ఆలులాగా ఒక దుంప ఉడుకుతుంటే ఒక దుంప ఉడకటం లేదు, అందుకనే కుక్కర్లో పెట్టేసానండి. ఇప్పుడు వంకాయలు కోసుకుందాం. చాలా బాగుంటుంది వంకాయ వేస్తే. చామదుంపలు ఒట్టుగా కూడా పెట్టుకోవచ్చు, వంకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిరపకాయ కారమే బాగుంటుందండి పులుసులోకి. మామూలు కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒకటే ఉల్లిపాయ అండి, పులుసులో ఎక్కువ ఉల్లిపాయ వేసుకోము కదా, ఒకటే ఉల్లిపాయ. అయితే మీకు ఒక బ్యూటీ టిప్ చెప్తున్నాను కదా, ఒక 2 స్పూన్లు ఫేస్కి అయితే 1 స్పూన్ సరిపోద్ది. నేను ఎక్కువ అట్లా పెట్టుకోవాలనుకుంటే 2 స్పూన్లు రైస్ వేసుకోండి. అదే రైస్లో ఒక 5-6 బాదం పప్పు గింజలు వేసుకోండి. నైట్ నానబెట్టుకోండి. ప్రొద్దుట కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ వేయించుకొని ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇలా చల్లగా అవనివ్వండి. అవి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుని మెంతి గింజలు నేను మీకు చెప్పలేదండి, ఇంగ్రీడియంట్స్లోని ఒక 1/2 స్పూన్ మెంతి గింజలు వేసుకోవాలి. అయితే బ్యూటీ టిప్ చెప్తున్నాను కదా, అది నైట్ నానబెట్టుకుని మంచిగా ప్రొద్దుట ఆ వాటర్ పక్కకి తీసుకుని రైస్, బాదం గింజలు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ వాటర్ కొన్ని మీకు ఎంతైతే పలస సరిపోతుంది అనుకుంటే అంతా అలా పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అయితే ఉల్లిపాయలు వేసుకున్నాము, మగ్గిని వంకాయలు వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి, మంచిగా మగ్గుతాయి. అలా పసుపు, అల్లం పేస్ట్ వేసుకుంటే మంచిగా మగ్గుతాయి. 2 కలిపి చెప్తున్నాను అనుకోవద్దు. అది మిక్సీ పట్టుకున్నాం కదా, అలా అదే వాటర్ పోసుకొని మనకి ఎంతైతే పలసన కావాలో అంత చూసుకొని ఫేస్కి పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకొని చల్లనీటితో కడుక్కోవాలండి. చాలా బాగుంటుంది ఫేస్. ఇప్పుడు దుంపలు వేసుకుందాము. దుంపలు వేసుకుని మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు చామదుంపలు ఒక్కొక్క దుంప ఉడకట్లేదండి. ఆ దుంప గురించి చూస్తుంటే ఉన్న దుంపలు మొత్తం మెత్తగా అయిపోతున్నాయి, ఆలులాగా అవుతున్నాయండి చామదుంపలు కూడా. ఇప్పుడున్న ఉప్పు వేసేసుకున్నాము, జీరా పౌడర్, కారం, ధనియా పౌడర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. పులుసులోకి ముద్దపప్పు ఉంటే చాలా బాగుంటుందండి. ముద్దపప్పు చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉంచుకోవాలండి. ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. బ్యూటీ టిప్ ఏకదాటిగా చెప్పడానికి కొంచెం కుదరట్లేదండి, ఇది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా, పులుసు పిండుకొని పక్కన పెట్టుకున్నాను. అది పోసుకోవాలి, సరిపడంగా పోసుకోవాలి. మరి చిక్కనైంది, పులుపు ఎక్కువైంది అనుకుంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. కొంచెం నానబెట్టుకుని చింతపండు నీళ్ళలా చేసుకునే కంటే ఇలాగైతే పులుపు చక్కగా సరిపోతుంది. పులుసు మంచిగా చిక్కగా మంచిగా వస్తుందండి. పులుసు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, పలసగా ఉంటే బాగోదు. అదిగో
చూపిస్తున్నాను కదా, అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ కావలసినప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. వంకాయ వేసుకున్న చామదుంపల పులుసు చాలా బాగుంటుందండి. మంచిగా ఇట్లా దగ్గరికి ఉడికించుకోవాలి. పులుసు అస్సలు పలసన చేసుకోకూడదండి. రెడీ అయిపోయిందండి వంకాయ చామదుంపల పులుసు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ట్రై చేయండి. మంచిగా నేను చేసిన వంటలు ట్రై చేయమన్నాను కదా, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన వంటలు చేస్తానండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్.